నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సుబ్రహ్మణ్యేశ్వరుడు శివుని సుతుడు, సర్వశక్తిమంతుడు, అపార కరుణా సముద్రుడు. ఆ స్వామి కొలువున్న ప్రసిద్ధ క్షేత్రాలు దేశంలో అనేకం దర్శనమిస్తాయి. తమిళనాడుకు మల్లే కర్ణాటకలో కూడా ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రాలు 3 ఉన్నాయి. ఆది, మధ్య, అంత్య స్వరూప శ్రీ సుబ్రహ్మణ్య క్షేత్రాలుగా ఇవి ప్రసిద్ధం. వీటిలో మధ్య సుబ్రహ్మణ్య క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన క్షేత్రం ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రం. కర్ణాటక రాష్ట్రం దొడ్డబల్లాపురం తాలూకాలో ఉన్న ఈ దివ్యక్షేత్రం సుబ్రహ్మణ్య మహిమాన్విత క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఆ దివ్యక్షేత్ర విశేషాలను మనం ఇప్పుడు చూద్దాం. షడాననం కుంకుమ రక్తవర్ణం మహామతిం దివ్యమయూరవాహనం. ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రంలో ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం అత్యంత పురాతనమైంది. 600 సంవత్సరాల పూర్వం నాటిదిగా చెప్పబడుతున్న ఈ ఆలయ నిర్మాణం నండూరు సంస్థానాధీశుల కాలంలో జరిగినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. మనోహరమైన ప్రకృతి అందాల నడుమ అలరారుతున్న ఈ దివ్యాలయం నిత్యం భక్తులతో కళకళలాడుతోంది. షణ్ముఖం పార్వతీపుత్రం క్రౌంచశైల విమర్ధనం దేవసేనాపతిం దేవం స్కందం వందే శివాత్మజం. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి నామస్మరణంతో పునీతమవుతోన్న పుణ్యధామం ఘాటి సుబ్రహ్మణ్యం. కర్ణాటకలో ఉన్న 3 సుప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రాలలో ఈ ధామం మధ్యంతర క్షేత్రంగా వినుతికెక్కింది. పూర్వకాలంలో ఈ క్షేత్రంలో ఘటికాసురుడు అనే రాక్షసుడు దేవతలను, మునులను తీవ్రంగా బాధించేవాడు. దాంతో ఆయా మునులు, దేవతలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రార్థించగా ఆ స్వామి ఘటికాసురుణ్ణి సంహరించాడు. ఘటికాసురుణ్ణి సంహరించిన అనంతరం, మునులు, దేవతల ప్రార్థన అనంతరం ఈ క్షేత్రంలో లక్ష్మీ నరసింహస్వామి సహితంగా కొలువు తీరి ఉంటానని చెప్పి అంతర్ధానమయ్యాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు. అనంతర కాలంలో స్వామి లక్ష్మీ నరసింహస్వామి సహితంగా ఇక్కడ వెలసి భక్తుల పూజలందుకుంటున్నాడు. స్వామివారు ఘటికాసురుణ్ణి అంతమొందించడం వల్ల ఈ క్షేత్రానికి ఘాటి సుబ్రహ్మణ్యం అనే పేరొచ్చిందని చెబుతారు. ఈ ఆలయ రాజగోపురం అల్లంత దూరం నుంచే భక్తులకు సప్తవర్ణ శోభితంగా దర్శనమిస్తుంది. ఆలయం ముందు భాగంలో రాజగోపురానికి సమీపంలో సర్పరూపుడైన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు కొలువయ్యున్నారు. ఈ ఆలయానికి వచ్చే వందలాది భక్తులు ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలాభిషేకాలతో పాటు అర్చనాది కైంకర్యాలని నిర్వహిస్తారు. తమలో ఉన్న రుగ్మతలను తొలగించి శాంతి సౌఖ్యాలనివ్వమని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మనసా వాచా వేడుకుంటారు. షడాననం కుంకుమ రక్తవర్ణం మహామతిం దివ్యమయూరవాహనం. ఇక్కడ ఈ క్షేత్రంలో శ్రీ స్వామివారు కొలువై ఉండడానికి పురాణ గాథ ఒకటి ప్రచారంలో ఉంది. 600 సంవత్సరాల క్రితం బళ్ళారి జిల్లా సరిహద్దులో నండూరు సంస్థానాధీశుడిగా ఘోర్పడే వంశ పూర్వీకులు రాజ్యపాలన చేస్తుండేవారట. వారంతా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తులు.
వారున్న ప్రాంతానికి రోజు ఒక తమలపాకుల వర్తకుడు వచ్చి వ్యాపారం చేసుకుని ప్రస్తుతం ఉన్న ఘాటి సుబ్రహ్మణ్యం మీదుగా పోతూ ఉండేవాడట. ఓ రోజు తమలపాకుల వర్తకుడు బాగా అలసిపోయి ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రంలో ఓ శిల మీద నిద్రకు ఉపక్రమించగా, చెట్టు నీడన ఉన్న ఈ శిల మీద గుర్రుపెట్టి నిద్రపోతున్నావా, లే అనే మాటలు వినిపించాయట. అనంతరం ఓ రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆ వర్తకునికి స్వప్న సాక్షాత్కారమిచ్చి తానక్కడకు సమీపంలోనే ఉన్నానని, తనను వెలికి తీసి పూజించమని, ఈ విషయం రాజుకు చెప్పి గుడి నిర్మాణం చేయించమని చెప్పాడట. భోజన ఏర్పాట్లకై 3 శిలలను ఒకటిగా చేసి భోజనం తయారు చేయను ఉపక్రమించగా అన్నం ఉడుకుతున్న గంగాళంలో రక్తపు మరకలు కనిపించాయట. విషయం తెలుసుకున్న వారు నిశితంగా పరిశీలించగా పొయ్యిగా కూర్చిన పెద్ద శిల మీదుగా ఉన్నట్లు గుర్తించి ఆ శిలను తెచ్చి ప్రతిష్ఠించి పూజాధికాలు చేసి గుడి నిర్మాణం చేశారట. షడాననం కుంకుమరక్తవర్ణం మహామతిం దివ్యమయూరవాహనం రుద్రస్య సూనుం సురసైన్యనాథం గుహం సదా శరణ అహం ప్రపద్యే. దేశంలో మరెక్కడా లేని విధంగా ఇక్కడ స్వామి సుబ్రహ్మణ్య రూపంగా, లక్ష్మీ నరసింహ రూపంగా దర్శనమిచ్చి భక్తుల నిత్య పూజలందుకుంటున్నాడు. ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ನೆಲೆ ನಿಂತ ಸುಬ್ರಹ್ಮಣ್ಯನೇ ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹನ ಜೊತೆಗೆ ಪೂಜೆ ಪಡೆವ ಷಣ್ಮುಖ ಪ್ರಿಯನೇ. ಶ್ರೀ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ನೆಲೆ ನಿಂತ ಸುಬ್ರಹ್ಮಣ್ಯನೇ ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹನ ಜೊತೆಗೆ ಪೂಜೆ ಪಡೆವ ಷಣ್ಮುಖ ಪ್ರಿಯನೇ. ಅನುದಿನವೂ ಭಜಿಸುವ ಭಕ್ತರು ಕಾದಿಗರು ನಿನಗಾಗಿ, ಅನುದಿನವೂ ಭಜಿಸುವ ಭಕ್ತರು ಕಾದಿಗರು ನಿನಗಾಗಿ. ಕಳ್ತೆರೆದು ದಯ ಮಾಡು ಬಾ ಕಾರ್ತಿಕೇಯನೇ. ಶ್ರೀ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ನೆಲೆ ನಿಂತ ಸುಬ್ರಹ್ಮಣ್ಯನೇ ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹನ ಜೊತೆಗೆ ಪೂಜೆ ಪಡೆವ ಷಣ್ಮುಖ ಪ್ರಿಯನೇ. ಕಣ್ಣೆರಡು ಕೊಟ್ಟೆಯಲ್ಲವೇ ನಿನ್ನ ರೂಪ ನೋಡಲು, ಕಿವಿಯೆರಡು ಇಟ್ಟೆಯಲ್ಲವೇ ನಿನ್ನ ನಾಮ ಕೇಳಲು. ಕಣ್ಣೆರಡು ಕೊಟ್ಟೆಯಲ್ಲವೇ ನಿನ್ನ ರೂಪ ನೋಡಲು, ಕಿವಿಯೆರಡು ಇಟ್ಟೆಯಲ್ಲವೇ ನಿನ್ನ ನಾಮ ಕೇಳಲು. ಈ ನಾಲಿಗೆ ನಿನ್ನ ಧ್ಯಾನಕ್ಕೆ, ಈ ದೇಹವು ನಿನ್ನ ಪೂಜೆಗೆ. ಈ ನಾಲಿಗೆ ನಿನ್ನ ಧ್ಯಾನಕ್ಕೆ, ಈ ದೇಹವು ನಿನ್ನ ಪೂಜೆಗೆ. ಈ ಕ್ಷಣವೇ ದಯೆ ತೋರಿ ನಮ್ಮ ಮುಂದೆ ನಿಲ್ಲಬಾರದೆ. ಈ ಕ್ಷಣವೇ ದಯೆ ತೋರಿ ನಮ್ಮ ಮುಂದೆ ನಿಲ್ಲಬಾರದೆ, ನಮ್ಮ ಮುಂದೆ ನಿಲ್ಲಬಾರದೆ. ಶ್ರೀ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ನೆಲೆ ನಿಂತ ಸುಬ್ರಹ್ಮಣ್ಯನೇ ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹನ ಜೊತೆಗೆ ಪೂಜೆ ಪಡೆವ ಷಣ್ಮುಖ ಪ್ರಿಯನೇ. స్వామిని తన్మయానందంతో దర్శించుకున్న భక్తులు జయ మంగళ కృపా సింధో, జయ స్వామిన్ జగత్ప్రభో, జయ సమ్మోహనాకార, జయ భక్త శివశంకర, జయ మంగళ విగ్రహ, జయ గాంగేయ, జయ కార్తికేయ, జయ శక్తిధర అంటూ పూజారులు స్వామికిచ్చిన హారతిని కళ్ళకద్దుకొని తీర్థప్రసాదాలు స్వీకరిస్తారు. ನೀನಿರದೆ ಮೋಕ್ಷವಿಲ್ಲ, ನಿನ್ನ ನೆನೆವ ಭಕುತರು ಇರಲು ಈ ಭುವಿಗೆ ಭಯವೇ ಇಲ್ಲ. ಈ ದೇಹಕ್ಕೆ ನೀ ಹೃದಯವು, ನಮ್ಮ ಬಾಳ್ಗೆ ನೀ ದೀಪವು. ಈ
ದೇಹಕ್ಕೆ ನೀ ಹೃದಯವು, ನಮ್ಮ ಬಾಳ್ಗೆ ನೀ ದೀಪವು. ಈ ಕ್ಷಣವೇ ದಯ ತೋರಿ ನಮ್ಮ ಮುಂದೆ ನಿಲ್ಲಬಾರದೆ. భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో కొలువైన ఇతర దేవీ దేవతలను దర్శించుకుని ఆనందానుభూతిని పొందుతారు. శ్రీ ఘాటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం విశాలమైన ప్రాంగణంతో అలరారుతోన్నది. ఈ ఆలయంలో ముందు భాగంలో గర్భాలయం ఉండగా వెనుక భాగంలో వివిధ దేవీదేవతల మూర్తుల మందిరాలు భక్తులకు దర్శనమిస్తాయి. భక్తులు ఆలయ ప్రాంగణంలో ఉన్న నవగ్రహాలయానికి చేరుకొని ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతువే నమః అంటూ నవగ్రహాది దేవతలను స్మరిస్తారు. నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేసి ప్రణామాలు అర్పిస్తారు. సుబ్రహ్మణ్య నీయన్న ప్రాణనాథ. ఇక్కడే మరోపక్క తులా ఒకటి దర్శనమిస్తుంది. సుబ్రహ్మణ్య తమ కోర్కెలు తీరిన భక్తులు తాము కట్టుకున్న ముడుపుల ప్రకారం తమ పిల్లలను కాటాలలో ఉంచి అంతే బరువున్న పూజా సామాగ్రిని, ప్రసాదాలను, ఇతర వస్తువులను స్వామివారికి భక్తి ప్రపత్తులతో సమర్పించుకుంటారు. భక్తిమయంగాను ఆధ్యాత్మికమయంగానూ సాగే ఈ తంతును తప్పక చూసి తీరాల్సిందే. విశాలమైన వృక్షరాజాలతోనూ నాగప్రతిమలతోనూ దేవతామూర్తుల మందిరాలతో హృద్యంగా ఉన్న ఈ ఆలయ ప్రాంగణం భక్తుల్ని మైమరపిస్తుంది. ఈ ప్రాంగణంలోనే భక్తులకు వేలాది నాగశిల్పాలు దర్శనమిస్తాయి. తమ కోర్కెలు తీరిన భక్తులు ఇక్కడ సర్పరూపుడైన సుబ్రహ్మణ్య స్వామి శిల్పాలను ప్రతిష్ఠింపచెయ్యడం ఓ ఆనవాయితీ. సన్నిధి సేరలు హాతొరెదే నిన్న చరణಕ್ಕೆ ಎರಗಿನ ప్రార్థిಸುವೆ. ఆ విధంగా ప్రతిష్ఠితమైన నాగశిల్పాలతో అలరారుతోన్న ఈ ప్రాంగణం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మహిమాన్వితాలను తేటతెల్లం చేస్తుంది. అనుదిన క్షణ క్షణ సుఖపడువే, అనుదిన క్షణ క్షణ సుఖపడువే. ఇక్కడే భక్తులకు విశాలమైన నాగశేషుడు దర్శనమిస్తాడు. నీయన్న బాళిన జీవదాత. స్వామివారికి ప్రతిరూపంగా భక్తులు ఈ స్వామిని దర్శించుకుంటారు. ವರಗಳ ಕೇಳಲು ಕಾದಿಹೆನ ಮನದಲ್ಲಿ ಇಷ್ಟವ ಧ್ಯಾನಿಸುವೆ. ವರಗಳ ಕೇಳಲು ಕಾದಿಹೆನ ಮನದಲ್ಲಿ ಇಷ್ಟವ ಧ್ಯಾನಿಸುವೆ. ಭಕ್ತಿಯಲ್ಲಿ ನಿನ್ನ ಪೂಜಿಸುವೆ, ಭಕ್ತಿಯಲ್ಲಿ ನಿನ್ನ ಪೂಜಿಸುವೆ. ಮುಕ್ತಿಯ ತೋರು ನಮಗಿಂದೆ, ಮುಕ್ತಿಯ ತೋರು ನಮಗಿಂದೆ. ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ನೀಯನ್ನ ಪ್ರಾಣನಾಥ, ನೀಯನ್ನ ಬಾಳಿನ జీవదాత. భక్తులు ఇదే ప్రాంగణంలో నెలకొని ఉన్న సాక్షి గణపతి ఆలయానికి చేరుకుంటారు. వినాయక నమో నమః, అష్టవినాయక నమో నమః, గణపతి బాప్పా మోరయా. సర్వ విఘ్నాలను తొలగించే సాక్షి గణపతి దర్శనం సర్వశుభకరం. ఓం గణపతయే నమో నమః, శ్రీ సిద్ధి వినాయక నమో నమః, అష్టవినాయక నమో నమః, గణపతి
गणपति बाप्पा मोरया। ఆ తరువాత ఇక్కడే ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామి వారి మందిరానికి చేరుకొని స్వామిని భక్తి శ్రద్ధలతో సేవించుకుంటారు. ఇక్కడే మరోపక్క నాగలింగేశ్వర స్వామి కానవస్తారు. లింగరూపుడైన ఆ స్వామి దర్శనం సర్వైశ్వర్య ప్రదాయకం. ఇక్కడే మరోపక్క రాజరాజేశ్వరి మాత ఆలయముంది. అమ్మలగన్న అమ్మ రాజరాజేశ్వరి మాత దర్శనం సర్వమంగళకరం. ఈ క్షేత్రంలో ప్రతి సంవత్సరం పుష్యశుద్ధ షష్ఠి రోజున స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. పుష్యశుద్ధ అష్టమి నాడు శ్రీ స్వామికి అవభృత స్నానం జరుపుతారు. అలాగే శ్రీ ఘాటి సుబ్రహ్మణ్య స్వామి జాతర సుప్రసిద్ధ జాతరగా పేరుగాంచింది. లక్షలాది మంది భక్తులు పాల్గొనే ఈ జాతరోత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. రోజు వేలాది మంది దర్శించుకునే ఈ ఆలయంలో ఏటా పుష్యశుద్ధ షష్ఠి రోజున బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. అలాగే పుష్యశుద్ధ అష్టమి నాడు స్వామికి అవభృత స్నానం నిర్వహిస్తారు. ఘాటి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జాతర సుప్రసిద్ధ జాతరగా వినుతుకెక్కింది. ఆ సందర్భంగా ఇక్కడికొచ్చే లక్షలాది మంది భక్తులు పాల్గొనే ఈ జాతర మహోత్సవాలను విదియ నుండి త్రయోదశి వరకు ఘనంగా నిర్వహిస్తారు. ఈ దివ్యక్షేత్రాన్ని చేరుకోవడానికి బెంగళూరు నుంచి దొడ్డబళ్ళాపురం వరకు వచ్చి అక్కడ నుండి ఏదైనా వాహనంలో గాని బస్సులో గాని చేరుకోవచ్చు. బెంగళూరు గుంతకల్ రైలు మార్గంలో మాకలిదుర్గ రైల్వే స్టేషన్లో దిగి అక్కడి నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్యక్షేత్రానికి చేరుకోవచ్చు. కోరిన వెంటనే వచ్చి కోర్కెలు తీర్చే కరుణామయుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు. ఆ స్వామి కరుణా కటాక్ష వీక్షణాలు అందరిపై ప్రసరించాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.